వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన కథ ఆశే యమపాశమై వింటారు. ఓరే సింగన్న, ఓ మల్లన్న, నాగులు పేగిరండే, మా నారాయణ కొడుకు బోర్బాయిలో పడిపోనాడంట. పెద్దగా అరుస్తూ ఆ పొలంలో నారు పోస్తున్న తన వాళ్ళనందరినీ పిలిచాడు నరసింహ. ఏటే, మా నారాయణ కొడుకే? ఎప్పుడో అంటూ బిలబిలా నరసింహ దగ్గరకు వచ్చేశారు ఆ పొలంలో పనిచేస్తున్న కూలీ జనమంతా. వాళ్లంతా నాయుడుగారి పొలంలో కూలినాలి చేసుకు బతికే జనం. నాయుడుగారి పొలాన్ని ఆనుకునే మున్సబ్ గారి పొలం ఉంది. దానిలో బోర్బావి తవ్వినా లాభం లేక ఆ పొలం, ఆ చుట్టుపక్కల పొలాలు కూడా బీడువారిపోతుంటే చూడలేక గ్రామ సర్పంచ్ ఇంకా కొంతమంది కలిసి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుని బోరుబావికి అనుమతి తెచ్చుకున్నారు. ప్రభుత్వమే ఆ గ్రామానికి సాగునీటి, మంచినీటి వసతి కోసం నిధులు మంజూరు చేసి నీరు పడే చోటు ఇంజనీర్ చేత పరీక్ష చేయించి ఆ ఊరు నుంచి ఈ పొలాలకొచ్చే దారిలో బోరు వెయ్యడానికి నిర్ణయించారు. 4 రోజులుగా నానా కష్టాలు పడి ఆ రాతి ప్రదేశంలో తవ్వుతున్నారు. సరిగ్గా రోడ్లు, దారి తెన్ను లేని ఆ ఊళ్ళో అక్కడ బోరు తవ్వుతున్నారని తెలిసినా చుట్టూ రాళ్ళు, రప్పలు, మన్ను, మశానం ఉన్న అన్నెం పుణ్యం తెలియని పసివాళ్లకు దాని దగ్గరకు వెళ్లడం ప్రమాదమని, వెళ్లకూడదని తెలీదుగా. ఫలితం 6 ఏళ్ల బుజ్జిపండు నారాయణ కొడుకు అందులో పడిపోయాడు. ఆ నోట ఈ నోట ఈ విషయం ఊరంతా పాకింది. ఆడ, మగ, చిన్న పెద్ద అంతా ఆ బోర్బావి దగ్గరికి చేరుకున్నారు. విషయం తెలిసి బుజ్జిపండు తల్లి సీతాలు గుండె లవిసేలా ఏడుస్తూ అక్కడికి చేరుకుంది. చిన్న చితక అవసరాలకు కూడా పక్కనున్న పట్నం పోవలసిన పల్లెటూరది. ఆ పట్నం పోవడానికి కూడా ఏ పూట కాపూటొచ్చే డొక్కు ఎర్రబస్సు తప్ప వేరే ప్రయాణ సాధనం లేని కుగ్రామం అది. ఈ మధ్యలో అస్తమానం పేపర్లలో చదువుతుంటాం కదా, బోరుబాయిలో పిల్లడు పడ్డాడు అని. ఆయన గాని ఈ బాయిల పైన ముయ్యకుండా ఎట్లా ఒగ్గేసిండ్రు, ఆయనతో జార్తనేకపోయిందా ఆఫీసర్ బాబుకి అంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితి. అక్కడ పర్యవేక్షించే సూపర్వైజరు, బావి తవ్వించే ఇంజనీర్ బాబు ఏం చెయ్యాలా అని ఒకటే తర్జన భర్జన పడుతున్నారు. పట్నం ఫోన్ చేసి పోలీసులకి, అక్కడున్న ప్రభుత్వాఫీసులకి విషయం వివరించారు. దగ్గరికెళ్ళి ఆ గొయ్యిలోకి చూసినా చీకటి సొరంగంలాంటి గొయ్యి తప్ప మరేమీ కనబడటం లేదు. ధైర్యం చేసి దగ్గరికెళ్ళి చూసిన ఓ కూలీకి చీకటి తప్ప మరేదీ కనబడలేదు. నిమిషాల మీద ఆ విషయం ఊరంతా పాకిపోయింది. సీతాలు గోలగోలగా ఏడుస్తోంది. ఇంత జరిగినా నారాయణ జాడ లేదు. నారాయణేడి ఏడబోయిండు వాళ్లల్లో వాళ్లే అనుకోసాగారు. నారాయణ కూతురు 12 ఏళ్లది, పెద్ద కొడుకు 10 ఏళ్లవాడు. ఏం జరుగుతోందో, తమ చిన్న తమ్ముడు ఏమయ్యాడో, తల్లి పొగిలి పొగిలి ఎందుకు ఏడుస్తోందో తెలియక సగం అర్థమవక సగం బిక్క చచ్చి ఉన్నారు. ఆ కుర్రాడు బావిలో పడిన కొన్ని గంటలకి పక్క పట్నం నుంచి ఆక్సిజన్ సిలిండరు, గొట్టాలు తెప్పించి 40 అడుగుల లోతున్న ఆ గోతిలోకి ఆక్సిజన్ పంపించసాగారు. ఈలోగా తవ్వకం సిబ్బందంతా ఈ గోతికి కొంచెం దూరంలో ఇంకో కంత తవ్వి అక్కడి నుండి ఈ గోతిలోకి సొరంగం తవ్వే పని మొదలుపెట్టారు. అక్కడున్న అందరికీ తెలుసు ఆ పసివాడు ఆసరికే హరి అనుంటాడని, ఇదంతా అనవసరం అని. కానీ ఆ హంగామా అంతా చెయ్యకపోతే పిల్లాడి తల్లి, తండ్రి ఇంకా అక్కడున్న స్థానికులు అంతా గోలగోల చేస్తారని, వాళ్లను బతకనివ్వరని ఈ హడావిడి, ఈ మెలోడ్రామా అంతాను. అక్కడే జనంలో ఉన్న చైతన్యకు ఈ హంగామా అంతా చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా జరగవలసిన అనర్థం జరిగిపోయాక ఎవరిని ఉద్ధరించడానికని, ఎవరిని మోసం చేయడానికని ఈ తతంగమో అర్థం కాలేదు. మహామహా పోటుగాళ్లే అంత లోతునున్న గోతిలో హఠాత్తుగా పడిపోతే అసలేం జరిగిందో తెలిసే లోపల గుండాగిపోవడం ఖాయం. కాకపోయినా ఎక్కడో ఆయుష్యుండి మొండిపిండమైన ఆ గోతిలో, ఆ మట్టిలో, ఆ చీకట్లో కొన్ని గంటలుంటే ఊపిరాడక చావడం ఖాయం. అలా
అంత లోతు గొయ్యి తవ్వి పైన ఏం కవర్ చేయకుండా, ఇనప జాలీనో చెక్క జాలీనో కనీసం మూత పెట్టకుండా, చుట్టుపక్కలంతా ఫెన్సింగో మరోటో టెంపరీగా అయినా వేసి ముందు జాగ్రత్త పడ్డం మానేసి, అంతా అయిపోయాక ఈ జాతర తిరునాళ్ళ ఎవరిని మోసం చేయడం కోసం? ఇప్పుడు ఆ పిల్లాడి శవాన్ని వెలికి తీసి బోలెడు సానుభూతి, అదీ కాకుంటే నష్టపరిహారం, అదే ఎక్స్గ్రేషియా చెల్లింపులు అంటే పోయిన ప్రాణం డబ్బుతో తిరిగొస్తుందా? ఆ కన్న కడుపు శోకం తీరిపోతుందా? ఆ ఆలోచనతోనే ఏదో స్ఫురించి ఒక్కసారిగా గుండె జల్లుమంది చైతన్యకి. ఏడీ నారాయణ? ఇంత జరిగినా, ఇంత జరుగుతున్నా ఊరంతా కదిలొచ్చినా నారాయణ రాకపోవడం ఏమిటి? తను ఉదయం పాన్ షాప్ దగ్గర పేపర్ కొనడానికి వెళ్ళినప్పుడు నారాయణ చిన్న కొడుకుని, అదే ఈ బుజ్జిపండుని అక్కడికి తీసుకొచ్చి వాడికి చాక్లెట్ కొనిపెడుతూ తనను పలకరించాడు కూడాను. ఎందుకో చాలా అనీజీగా కనిపించాడు. అంటే ఇకపై ఆలోచించడానికి కూడా భయమేసింది చైతన్యకి. ఎస్, తన ఊహ అనుమానం నిజమే అయ్యుంటాయి. లోకంలో ఎన్నో అమానుషాలు జరిగిపోతున్నాయి. డబ్బు అన్న 2 అక్షరాల పదం యావత్ ప్రపంచాన్ని కాదు యావత్ ప్రాణికోటిని గుప్పెటి పెట్టుకుని ఆడిస్తోంది. అరే నారాయణ మునసబు గారి పొలంలో తప్పతాగి ఉల్లు తెలియకుండా పడున్నాడంటారోయ్ అని నాగులు కేక చైతన్య ఆలోచనలను సర్రున కోసుకెళ్ళింది. తనకు తెలిసినంతవరకు నారాయణ తాగుబోతు కాదు. ఎప్పుడైనా మనసు బాగుండకపోతేనో, మంది మరీ బలవంత పెడితేనో తప్ప తాగుబోతు మాత్రం కాదు. మరి అటువంటి వాడు అంత ఉదయాన్నే తప్పతాగి పడిపోవడం ఏమిటి? ఎస్, తనకొచ్చిన అనుమానం ఎంతమాత్రమూ కాదు, పచ్చి నిజం. ఆ ఆలోచనకే నిలువెల్లా కంపించిపోయాడు చైతన్య. ఎలా ఇంటికొచ్చి పడ్డాడో తెలీదు. కడుపులో కలచేసి భళ్ళున వాంతైపోయింది. అయినా కడుపులో తిప్పడం తగ్గలేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఒక వికృత కృత్యం, ఓ ఘాతుకం కళ్ల ముందు కదులుతోంది. తల బద్దలైపోతోంది. ఉండలేకపోయాడిక. తన తండ్రి పట్నంలో పేరు మోసిన లాయర్. ఆయన తోబుట్టు భర్తకు సుస్థి చేస్తే తనని వెంట పెట్టుకుని తాతగారి ఊరొచ్చారు. వస్తే వచ్చారు, తాను ఆ సమయానికి అక్కడికెళ్లకుండా ఉండాల్సింది. తనది ఎంతమాత్రం అనుమానం కాదు, అది పచ్చి నిజం. ఒళ్ళు గగురు పొడిచే రాక్షస కృత్యం, అమానుష్యం. గదిలోంచి బయటకొచ్చాడు. తండ్రి, తాతగారు, మేనత్త, ఆమె భర్త కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. నానా గట్టిగా పిలిచాననుకున్నాడు చైతన్య. నిమిషాలు గడిచాయి. ఎందుకో తలెత్తి చూసిన చైతన్య తండ్రి రావుగారికి నిస్తేజంగా, నిర్జీవంగా తమకేసి పిచ్చిచూపులు చూస్తూ నిలబడ్డ కొడుకు చైతన్య కనపడ్డాడు. ఏమిట్రా చైతూ, అలా నిలబడిపోయావేమిటి? ఒంట్లో బాగలేదా? అలా ఉన్నావే, ఇలారా అంటూ పిలిచాడు. నాన్నా, మీతో కొంచెం మాట్లాడాలి, ఓసారి ఇలా వస్తారా? నెమ్మదిగానే చెప్పాడు చైతన్య. ఏమిట్రా, ఏమైంది? ఒంట్లో బాలేదా? కొంపతీసి ఆ బోరుబావి వైపు వెళ్ళావా? నువ్వు అసలే చాలా సెన్సిటివ్. వింటేనే నాకు బాధ అనిపించింది, ఇంకా చూస్తే ఏం తట్టుకుంటాం అంటూ కొడుకు దగ్గరగా వచ్చాడు రావు. నాన్నా అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని తన గదిలోకి ఇంచుమించు లాక్కెళ్ళిపోయాడు చైతన్య. గదిలోకి వెళ్ళగానే తలుపులు గడివేసి తన మనస్సులోని అనుమానం తండ్రికి చెప్పాడు. ఛ, అసలు నీకెందుకు వచ్చింది అలాంటి అనుమానం? అదేదో ప్రమాదవశాత్తు జరుగుంటుందిరా. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎన్ని వినడం లేదు. పేపర్ చూస్తే చాలు, మన రాష్ట్రంలోనే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగినా కనీస జాగ్రత్త తీసుకోవడం లేదు. ఓసారి అయ్యో అనుకోవడం, ఆ తర్వాత మర్చిపోవడం మామూలైపోయింది. అసలు నిర్లక్ష్యంగా వ్యవహరించి అంతంత ప్రమాదాలకు కారణమైన వారిని సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడమో కాదు, పరోక్ష హత్యానేరం కింద మూసేయాలి. సరే, నువ్వేం వరీ కాకు. ఏం చేస్తాం, వాడికి అలా రాసిపెట్టుంది అంతే. నువ్వు మాత్రేసుకుని పడుకో, రేపు మనం వెళ్ళాలి, నాకు అవతల బోల్డ్ అర్జెంట్ కేసులున్నాయి అంటూ వెళ్ళబోయాడు రావు. నాన్న, నేను చెప్పేది వినండి. నేను భ్రమతోనో భ్రాంతితోనో అలా అనడం లేదు, ఖచ్చితమైన క్యాల్కులేషన్తోనే చెప్తున్నాను. ఉదయం నేను పాన్ షాప్ దగ్గర పేపర్ కొంటుంటే
నారాయణ బుజ్జి పండుగ చాక్లెట్ కొనిచ్చి తీసుకెళ్ళడం కళ్ళారా చూశాను. ఇంకో మాట, ఎప్పుడో తప్ప తాగని నారాయణ ఇవాళ ఉదయాన్నే తప్ప తాగి మున్సబ్ గారి పొలంలో పడున్నట్ట. ఆలోచించండి నాన్న, విషయం మీకే అర్థమవుతుంది ఉద్వేగంగా అన్నాడు చైతన్య. కొడుకంత ఖచ్చితంగా చెప్తుంటే నిశ్చేష్టుడైపోయాడు రావు. రోజు ఎన్నో చోట్ల ఎన్నో దురాగతాలు జరుగుతున్నాయని వింటున్నాం, చూస్తున్నాం. ఏమో అలా జరిగినా జరగచ్చు. ఏమైపోతోంది మానవజాతి? కాసుల కోసం ఇంత కసాయితనం, అమానుషత్వం ప్రబలిపోతుంటే, అనాగరికుల కంటే అనాగరికంగా ప్రవర్తిస్తుంటే ఇంకా ఆలోచించలేకపోయాడు రావు. ఒక్కసారి తల విదిలించి కొడుకు చెయ్యి పట్టుకున్నాడు. చైతు, జరిగిందేదో జరిగింది. అలా ఎందుకు జరిగిందో మనకు అనవసరం. ఒకవేళ అదే నిజమైతే, ఆ విషయం బయటికి పొక్కితే, ఎందుకోసమైతే నారాయణ పనిచేశాడో అది జరగదు. న్యాయమైనా అన్యాయమైనా జరగరానిదే జరిగిపోయింది. నువ్వు మనసు పాడు చేసుకోకు. ఇదిగో, ఇంకెక్కడా పొరపాటుగానైనా మాట జారకు. మనం రేపే కాదు ఈ సాయంత్రం బస్సుకే వెళ్ళిపోదాం, సరేనా? రిలాక్స్ రిలాక్స్ అంటూ వెళ్ళిపోయాడు ఆయన. అదేమిట్రా, రేపటి వరకు ఉంటామన్న వాళ్ళు ఈరోజే హఠాత్తుగా వెళ్ళిపోతున్నారు? మా ఎవరి మీదైనా కోపం వచ్చిందా ఏ? అడిగింది చైతన్య మేనత్త సుందరి. చచ, అదేం కాదు సుందరి, నాకు అర్జెంటు కేసులున్నాయమ్మా. ఇవాళ వెడితే రాత్రికి స్టడీ చేయడానికి వీలవుతుందని. పోనీ చైతూ నుంచుదామా అంటే వాడికి వారం రోజుల్లో ఇంటర్వ్యూ ఉంది. ప్రిపరేషన్ లేకపోతే కష్టం. నెల్లాళ్లలో మళ్ళీ వస్తాం కదమ్మా. ఈసారి వదినని ప్రియని కూడా తీసుకురావాలి మరి అంది సుందరి. ఓ అలాగే, తప్పకుండా వస్తాం. వాళ్ళు మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులవుతోంది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కాసేపు కునుకు తీసి సాయంత్రం బస్కి బయలుదేరారు తండ్రి కొడుకులు. అప్పటికింకా తవ్వకం పూర్తి కాలేదు. పిల్లాడి అతీగతి తెలీదు. భారంగా బస్ ఎక్కారు వాళ్ళు. మర్నాడు ఉదయం పేపర్ చూస్తున్న చైతన్య కళ్ళు బైర్లు కమ్మాయి. ధనాశతో ముక్కుపచ్చలారని కొడుకుని మట్టిపాలు చేసిన తండ్రి అంటూ బోరుబావి తవ్వకం నుంచి పిల్లాడి శవాన్ని బయటకు తీసిన ఉదంతం వరకు రాశారు. అయింది, అనుకున్నంత అయింది. నారాయణ చేజేతులో ఆ పసివాణ్ణి బావికి బలిచ్చాడు. చచ్చ. కన్నీళ్లతో ఆశాంతం చదివాడు చైతన్య. తప్పతాగి స్వయంగా ఆ నిజాన్ని బయట పెట్టాడట నారాయణ. ధనాశతో ఒక్కడిని బలిస్తే మిగతా ఇద్దరి పిల్లల భవిష్యత్ అయినా బావుంటుందనే తెలివి తక్కువ ఆలోచనతో ఆ పని చేసినట్టు, చేశాక ఆ బాధ తట్టుకోలేక పీకల్దాకా తాగి పడిపోయిన నారాయణని నాగులు చూసి ప్రమాద స్థలానికి తెచ్చాడట. ఆసరికే పిల్లాడి శవాన్ని బయటికి తీశారట. రక్తసిక్తమై నిర్జీవంగా పడి ఉన్నవాణ్ణి చూసేసరికి తట్టుకోలేక గోలగోలగా ఏడుస్తూ బోర్బావి తవ్వకం మొదలైన నాడే తనకు ఆ దురాలోచన వచ్చిందని, అప్పటికే 2-3 చోట్ల అలా జరగడం, దానికి ప్రభుత్వం స్పందించి బాధ్యత వహించి నష్టపరిహారంగా 1,00,000 రూపాయలు ముట్టజెప్పడం గుర్తొచ్చి, అలా చేస్తే తన దారిద్ర్యం శాశ్వతంగా దూరమవుతుందని, వాడు పోయినా మిగిలిన పిల్లల్ని బాగా చదివించి పిల్లకు మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యొచ్చని అలా చేశానని, ఏ శనిదేవతో తన చేతలా చేయించిందని, తనకు డబ్బొద్దు, తన చిన్నారి కొడుకే కావాలని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లాడని, అతనిపై త్వరలో విచారణకు ఆదేశాలు వెళ్ళాయని రాశారు. ఆ వార్త చదవగానే గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళాడు చైతన్య. విషయం వింటూనే నిశ్చేష్టులయ్యారు రావుగారు. ఆయనకు నారాయణ మీద కోపం, అసహ్యం కలగడానికి బదులు జాలి, సానుభూతి కలిగాయి. నాన్న, ఇది కావాలని చేశారు కాబట్టి ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం ఇవ్వదేమో నాన్న హఠాత్తుగా అడిగాడు చైతన్య. నిజమే, కావాలని చేసినట్టు రుజువైతే ఇవ్వదు. పాపం, నారాయణ కొడుకుని, పరువుని, బ్రతుకుని పోగొట్టుకోవడమే కాక
బహుశా హంతకుడిగా శిక్షింపబడతాడేమో కూడా నెమ్మదిగా అన్నారు రావుగారు. బాగా అయింది, లేకపోతే అంత దారుణం చేసిన వాడిని ఊరికే వదలాలా? కసిగా అన్నాడు చైతన్య. చైతూ, ఏ తండ్రి అలా చేయలేడురా. అలా చేశాడు అంటే ఎంతటి మానసిక వేదన, నరకం చవి చూసుంటాడో ఆలోచించు. ఒక రకమైన ఉన్మాదం ఆవహించుండాలి ఆ నిమిషంలో. ఏదేమైనా మనం వెంటనే వెళ్ళి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో చూడాలి. మనకు చేతనైన సాయం చెయ్యాలిరా. నాన్న, సాయమా? వాడికా? ఆశ్చర్యంగా అన్నాడు చైతన్య. అవును, హత్యను ప్రేరేపించడం కూడా హత్య చెయ్యడమే అవుతుంది చట్టప్రకారం. అలాగే ఇలాంటి ఘాతుకాలను పరోక్షంగా ప్రేరేపించిన వారిది తప్పు. నారాయణ కేవలం ఆయుధం మాత్రమే. హత్యకు ఉసుగొల్పిన వారిని వదిలేసి ఆయుధాన్ని శిక్షించడం లాంటిదే నారాయణను శిక్షించడం అంటే. పద పద, నువ్వు తయారవు, మనం మధ్యాహ్నం ఆ ఊరు వెడదాం. నాన్నా, ఇందాకే తాతగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నారాయణని ఖైదు చేసి జైల్లో పెట్టారట. రేపు కోర్టులో హాజరు పెడతారట. నారాయణ తరఫు వాదించడానికి వచ్చిన రావుని తోటి లాయర్లంతా వెర్రివాణ్ణి చూసినట్టు చూశారు. స్వయంగా హంతకుడే హత్య చేశానని ఒప్పుకున్నాక ఇంకా కేసు వాదన ఏముంటాయి? అలాంటి కేసు వాదించడమేమిటి అంటూ. కోర్టులో ప్రాసిక్యూషన్ వాదన తర్వాత రావుగారి వాక్పటిమ కోర్టు ప్రాంగణాన్ని దద్దరిల్ల చేసింది. అందులోని మానవతావాదం, అర్థవంతమైన ఆయన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేశాయి, కంటతడి పెట్టించాయి. యువర్ ఆనర్, కన్న కొడుకుని అమానుషంగా హతమార్చాడు నారాయణ. నిజమే, కానీ అందుకు దోహదపడిన పరిస్థితులేమిటి? ఇప్పటికీ ఎన్నో చోట్ల ఇదే విధంగా జరిగినా కించిత్ అపరాధ భావం లేకుండా అలా తవ్వి వదిలేసిన వాళ్ల బాధ్యత లేదా ఈ తప్పులో? సరే, ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా, ప్రమాదం జరిగినా అలా ఎందుకు జరిగిందో, దానికి బాధ్యులెవరో, పరిష్కారమేమిటో ప్రభుత్వం మనసు పెట్టి యోచన చేస్తోందా? క్షమించండి యువర్ ఆనర్, ప్రభుత్వ సేవకుడినైన నేను ఈ రకంగా మాట్లాడవచ్చో లేదో నాకు తెలియదు. కానీ అన్నిటికంటే ముందు నేను మనిషిని, మనసున్న మనిషిని. ఆ మనసే నా చేతిలా మాట్లాడిస్తోంది. తాగిన మైకంలో, తట్టుకోలేని ఆత్మ సంఘర్షణలో నారాయణే కనుక వాగి బయటపెట్టి ఉండకపోతే అసలు ఈ విషయం బయటకొస్తుందా? ఎన్నో ప్రకృతి బీభత్సాలలో, ప్రమాదాలలో బోలెడు ధన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి ఇలా నష్టపరిహారాలు ప్రకటించినప్పుడు చాలామంది ముసలివాళ్లను, అయిన వాళ్లను ఆ సొమ్ము కోసం అంతం చేసిన చెదురుమదురు సంఘటనలు గుర్తు చేసుకోండి యువర్ ఆనర్. నారాయణ చేసినది అమానుషమే అయినా ఆ కుటుంబ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో తీర్పు చెప్పండి యువర్ ఆనర్. అసలు ప్రాణానికి విలువ కట్టి ఇంత అని పరిహారం చెల్లించే ఈ రాజకీయ ఎత్తుగడలకు, లబ్ధికి స్వస్తి చెప్తే ఇలాంటి దురాగతాలు, అమానుషాలు కొంతవరకైనా తగ్గుతాయి. నష్టం ఏ మేరకు ఎవరికి జరిగిందో సమగ్ర దర్యాప్తు జరిపి వారికి అవసరమైన మేరకు సహాయం చెయ్యడం మానవత్వం. అంతేకాని ఎక్కడ ఏ రకమైన ప్రమాదాలు జరిగినా పోయిన ప్రాణానికి వెలకట్టడం అనేది ఓ రకంగా ప్రాణాలతో జూదం, చెలగాటం ఆడడమే యువర్ ఆనర్. దయచేసి నేను చెప్పిన పాయింట్ల గురించి ఆలోచించి నారాయణకు దయాభిక్ష పెట్టవలసిందిగా అర్థిస్తున్నాను. కంచులా మోగింది రావుగారి కంఠం. వద్దు బాబో, నాలాంటి పాపిస్టోడికి, రాక్షసుడికి దయా జాలి సోపద్దు బాబా. నాయనా నా బుజ్జి పండు, నేను నీ కాడికి అర్చేస్తున్నాను రా బాబు, నన్ను క్షమించరా తండ్రి అంటూ బోరున విలపిస్తూ బోన్లోనే కుప్పకూలిపోయాడు నారాయణ. తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పు తప్పే. దానికి శిక్ష తనకి తానే వేసుకున్న నారాయణ
గుండె పగిలేలా ఏడ్చి ఏడ్చి చివరికి గుండె ఆగి కోర్టులోనే చచ్చిపోయాడు. ఓ పచ్చని సంసారం నాశనమైపోయిన పాపం ఎవరిది? స్వయంకృతాపరాధమా? లేక లోపభూయిష్టమైన ఈ వ్యవస్థదా? లేక వ్యవస్థలోని లోపాలను స్వప్రయోజనాల కోసం వాడుకునే స్వార్థపరులదా? వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారి రచన ఆసే యమపాశమై విన్నారు. ఈ కథాకాలం 2003 సంవత్సరం. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.